అధికార పార్టీ అరాచకాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన పార్టీల వైపు చూస్తున్నారు. గత 6 నెలలుగా వచ్చిన అన్ని సర్వేలలో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలపై ప్రజలు గత నెల రోజులుగా రోడ్లపైకి వస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రోడ్లపైకి వచ్చే వారిపై జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు ఉక్కుపాదం మోపేవారు. ఎన్నికలు అతి కొద్ది కాలంలో జరగనున్న నేపథ్యంలో ప్రజలు ధైర్యంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు గత 16 రోజులుగా అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే వేతనం తక్కువ, చేయించుకునే పనులు ఎక్కువ అన్న రీతిగా అంగన్వాడీల తీరుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలపై వైసీపీ నాయకుల పెత్తనాలు పెరిగిపోవడంతో వారు విసిగి గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వంపై పోరుకు సిద్ధపడ్డారు. మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా నేటి నుండి నిరవధిక సమ్మెకు దిగారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తక్షణం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. మరొక 3-4 నెలల్లో ప్రభుత్వ పదవీ కాలం పూర్తవుతున్నందున ఇచ్చిన హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు సిపిఎస్ రద్దు చేయాలంటూ ఉద్యమం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులపై ఎన్ని అణచివేత చర్యలు చేపట్టినా టీచర్లు ప్రభుత్వాన్ని గడగడలాడించే విధంగా విజయవాడ నగరంలో ఆందోళన చేశారు. ప్రభుత్వంపై ఉద్యమానికి రాష్ట్రంలో మరికొన్ని వర్గాలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల పనులను 5,000 రూపాయల జీతంతో వాలంటీర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు అంటూ వాలంటీర్లు కూడా డిసెంబర్ 29వ తేదీ నుండి ఆందోళనకు సిద్ధపడుతున్నారు. పేద ప్రజలకు డిసెంబర్ నాటికి ఇస్తానన్న టిడ్కో ఇళ్లను తక్షణం ఇవ్వాలని కోరుతూ ఇలా లబ్ధిదారులు ఆందోళనలకు దిగుతున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థలను తీసుకుని వచ్చి గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా జనవరి నుండి ఉద్యమాలకు పిలుపునిచ్చారు. రేషన్ డిపోలను నిర్వీర్యం చేసి రేషన్ వాహనాల ద్వారా బియ్యం సరఫరా చేస్తూ అధికారులతో దాడులు మాత్రం రేషన్ డిపో డీలర్లు ఎదుర్కొంటున్నారు. రేషన్ వాహనంలో డ్రైవర్లు, వాలంటీర్లు చేసిన తప్పిదాలకు రేషన్ డిపో డీలర్లను బాధ్యులను చేయడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రేషన్ బియ్యం తదితర సరుకులు వచ్చే సంచులపై ఆదాయం డీలర్లకు వచ్చేది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రేషన్ డిపో డీలర్ల వద్ద నుండి సంచులను కూడా స్వాధీనం చేసుకుని వారి ఆదాయానికి గండి కొడుతున్నారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా డిసెంబర్ 26వ తేదీ నుండి నెల రోజుల పాటు ఆందోళనలకు పిలుపునిచ్చింది. విద్యుత్ సబ్స్టేషన్ పేద ప్రజలపై మోపుతున్న అదనపు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ వారు ఉద్యమం చేపడుతున్నారు. జనవరి నుండి తెలుగుదేశం జనసేన పార్టీలో కూడా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నాయి. అధికార మదంతో పోలీసులను అడ్డుపెట్టుకుని గత 4.5 సంవత్సరాలుగా ప్రజలను, ప్రతిపక్షాలను నోరెత్తకుండా జగన్మోహన్ రెడ్డి నిర్బంధించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒకవైపు ప్రజా ఉద్యమాలు, మరొక వైపు పార్టీలో అంతర్గత విభేదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజలు చేపడుతున్న ఉద్యమాలకు ప్రతిపక్షాలు తోడై జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడమే లక్ష్యంగా ఉద్యమాలను ఉధృతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రజలకు దూరంగా తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ప్రజా ఆగ్రహాన్ని, ప్రతిపక్షాల ఉద్యమాలను సొంత పార్టీ నాయకుల ధిక్కర ధోరణితో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.